ధనానికి ఐశ్వర్యానికి తేడా తెలుసా? ధనం అంటే భౌతికంగా కనిపించే సంపద కాదు. వేదాల్లో ధనం అనేది జీవనాన్ని పోషించే శక్తి అని చెప్తుంది. దానం దదాతి ఇది ధనం అంటే దానంగా ఇచ్చే శక్తే అసలైన ధనం. ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, అది పరిపూర్ణత. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం. మన సంపదను ఎలా సమర్థంగా వాడతామో అది ఐశ్వర్యాన్ని చూపుతుంది. ఐశ్వర్యం అంటే ధనాన్ని తక్కువ శ్రమతో లభించే స్థితి. ధనం మొక్క అయితే ఐశ్వర్యం ఆ పూల తోట. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్ వరుణం ధనం అశ్నుతే అంటే ఈ శ్లోకం శ్రీ సూక్తంలోనిది. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ధనం అగ్ని అంటే జీర్ణశక్తి, ధనం వాయు అంటే శ్వాస, ధనం సూర్య అంటే ప్రాణశక్తి, ధనం వసు అంటే ప్రకృతిలోని మూలాధారాలు, ధనం ఇంద్ర అంటే శక్తిమంతుడు అంటే మీ ఇంద్రియ జ్ఞానం, ధనం బృహస్పతి అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, ధనం వరుణ అంటే నీటి పరిరక్షణ చేసేవాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఏ ధనం గురించి ప్రాకులాడాలి, ఏ ధనం గురించి ఆశిస్తున్నాం? హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. మనం ప్రకృతి గురించి మనం ఆలోచించకపోతే హెల్త్ సరిగ్గా ఉండదు. వాటరు, ఎయిర్, మనం తినే ఫుడ్, ఇవే ధనాలు. ఈ ధనం కాకుండా భౌతికంగా వచ్చే ధనం కోసం ప్రాకులాడితే ఇవన్నీ వెళ్ళిపోతాయి. వేదం చెప్పిన ధర్మం మాత్రమే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి.